సాంగ్స్ ఓకే ఓకే అవుతాయి. బీజిఎం చాలా బాగుంది మూవీలో. సూపర్ 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 సూట్ అయింది, బాగా సూట్ అయింది. అంటే మా ప్రకాష్ రాజు సిద్ధు జొన్నలగడ్డ మధ్య సీన్స్లో చాలా మంచిగా ఉంది మూవీ. సాంగ్స్ మీడియం ఉన్నది, బీజిఎం చాలా బాగుంది మూవీలో. స్కోప్ ఉంది బ్రో, ఎవరంటుండ్రో స్కోప్ లేదని. స్కోప్ ఉంది, మూవీకి ఎంత అవసరమో అంత ఉంది ఆమెకు. మంచి లవ్ స్టోరీ లెక్క బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవ్ చిత్ర మధ్య కెమిస్ట్రీ సీన్స్ చాలా బాగున్నాయి మూవీలో. సెట్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డకు యాక్టింగ్ సీన్స్ సెట్ అయ్యాయి. నాకైతే 2 సార్లు చూడొచ్చు అనిపించింది. నాకైతే ఫస్ట్ టైం బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ఉంది. రెండు మూడు సార్లు చూడొచ్చు మూవీ. ఫన్ చాలా బాగుంటుంది మూవీలో. తెలియదు నాకు, అది సినిమా లాస్ట్ ఒకటి ఏమీ లేదు నాకు తెలియదు, కానీ మూవీ ఫస్ట్ అవేం తెలియదు నాకు, పార్ట్స్ 2 అవి అన్నీ. రేటింగ్ మూవీ అయితే బాగుంది, అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. మంచి ఎంటర్టైనింగ్గా కామెడీగా మంచి ఫీల్ అవుతారు, అందరు చూడొచ్చు. రేటింగ్ నాకు పర్సనల్ రేటింగ్ అయితే 5కి 3.5 రేటింగ్ ఇస్తాను. మూవీ చాలా బాగుంది, ఫన్నీగా కామెడీ ఎంటర్టైనింగ్, అంటే ఒక్క సెకండ్ కూడా మూవీ బోర్ కొట్టదు, అంతా బాగుంది మూవీ. అమ్మాయి అయితే హిందీ వాళ్ళకంటే, ఇంగ్లీష్ వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే, మలయాళం వాళ్ళకంటే, కన్నడ వాళ్ళకంటే మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, అందంగా కనిపించింది. ఆ అమ్మాయి కనిపించినప్పుడల్లా పర్వాలేదు, నా 300కు తగ్గింది, సాటిస్ఫై అనుకున్నా. ఆ అమ్మాయి మళ్ళీ కనిపించకుండా పోయినప్పుడల్లా జెండు బాంబు తెచ్చుకుంటే బాగుంటారు నాయన, రుద్దుకుందాం అనిపించింది. నీ సినిమాకి వ్యతిరేకం కాదు, స్టోరీ హీరోకు వ్యతిరేకం కాదు, కానీ ఎంచుకున్న స్టోరీ ప్రాబ్లం ఉంది. మనం ఎందుకంటే నేను మందలిస్తున్నా, నేను కూడా సినిమా వాడిని, రాబోయే రోజులలో కాబోయే హీరోని, వాళ్ళ సపోర్ట్ కూడా నాకు కావాలి. కానీ ఒక అమ్మ ఒక అయ్య అబ్బాయి 100కు 100 తెచ్చుకోకపోయినా 60-70 అన్న తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. వాడు 20-30 తెచ్చుకున్న తర్వాత మనం మందులేయకపోతే వాడు ఖరాబ్ అయిపోతాడు. అందుగురించి సిద్ధు అనే వ్యక్తి ఒక స్థాయిలో నిలబడ్డాడు, నెంబర్ 1 స్థాయి నుంచి దిగజారకుండా నేను ఆయన మందలిస్తున్నా. స్టోరీ అది డైరెక్టర్ది కాదు, హీరోది కాదు, హీరోయిన్ది కాదు, స్టోరీ ప్రాబ్లం ఉంది. సరైన స్టోరీ ఎంచుకోండి, సరైన స్టోరీ కావాలి. అది సీరియస్ లేదు, ఉగ్రవాదులది లేదు, హిందూ ముస్లింది లేదు, ఇండియా పాకిస్తాన్ది లేదు, ఏందనేది లెక్క. హైదరాబాద్ దాకా సరే, హైదరాబాద్ స్టోరీ అంటే అది సరిగా లేదు, హిందూ ముస్లిం స్టోరీ అంటే అది సరిగా లేదు, సరే ఇండియా పాకిస్తాన్ స్టోరీ అంటే అది కూడా సరిగా లేదు. ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మనము ఉగాది పచ్చడి అన్న చెప్పండి, ఫ్లో అన్న జాక్ మూవీ అన్న, జాక్ అన్న, సిద్ధన్న నా గుండు మీద పట్టు, జాక్ సినిమా ఫట్టు ఎందుకంటే అన్న ఫట్టు అన్న, ఫట్టు హిట్ అన్న, హిట్ ఫట్టు అంటే ఉంటాయి అన్న. నా గుండు మీద పట్టు, నేను ప్రతి సినిమా హిట్ అని చెప్తా అన్న. సినిమా అన్న నేను 300 రూపాయలు పెట్టినా అన్న, 300 రూపాయలు. సిద్ధన్న నీ యాక్టింగ్ బాగుందన్న. అంటే ఈ స్టోరీ ఎలా ఉందంటే మనం చాలా సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది స్టోరీ అన్న. మీరు చాలా ప్రయత్నించారన్న ఈ స్టోరీలో, కానీ కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్లో బాగుందన్న. నాకు నచ్చింది క్లైమాక్సే అన్న. అబ్బా ఏందన్నా సినిమా, అబ్బా సినిమా కొంచెం ఏంటంటే చాలా సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది మేడం. స్టోరీ ఆ స్కామ్ కావచ్చు, ఆ ఫైటింగ్లు, ఆ టెర్రరిస్టులు, అంటే కొంచెం చూసినట్టు ఏదో సినిమా తగిలినట్టు అనిపిస్తుంది. ఆ స్టోరీ అలాగనే ఉంది, కొంచెం లవ్ స్టోరీ యాడ్ చేసి కొంచెం అది మిక్సింగ్ చేసి అట్లా వేసిర్రు. సినిమా మాత్రం బాగానే ప్రయత్నించారు. చూడొచ్చు, సినిమా చూడొచ్చు. నా గుండె మీద పట్టు, జాక్ సినిమా హిట్. వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? సినిమా అంటే క్యారెక్టర్ బాగా అనిపించింది, డైలాగ్ కూడా బాగుంటాయి, సిద్ధన్న డైలాగులు బాగుంటాయి.
తన యాక్టింగ్ వైజ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. అది యాక్సెప్ట్ చేస్తారో కూడా అర్థం కాదు, ఆ లెవెల్ ఉంది సినిమా. ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు ఇప్పుడే హిట్ చేయండి, 10 years తర్వాత హిట్ చేయొద్దని ఏదో చెప్పాడు. ఈయన మాత్రం 10 years బ్యాక్ స్టోరీ కూడా ఎవరు అలా తీసుకోరు, ఆ లెవెల్లో ఉంది ఆ స్టోరీ కూడా. అసలేం బాలేదన్న. సెకండ్ హాఫ్లో అసలు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా లేకుండా పోయింది. ఒక రా సినిమా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒక్కడు కూడా లేదు, ఒక 1% కూడా ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇంకొకటి తెలుగు వాళ్ళు ఏంటంటే తెలుగు మూవీస్లో రా అంటే ఒక జోకర్ని చేస్తారు ప్రతి సినిమాలో కూడా, అది కొంచెం తగ్గించుకుంటే బెటర్. అలా ఏం లేదు వీళ్ళేదో అరేంజ్ చేసేసింది అంటే కంప్లీట్గా సీరియస్గా తీసుకున్నారు. ఇందులో ఏంటంటే కామెడీ యాడ్ చేసి లేదంటే ఇలా తీసుకుంది అనుకున్నా కానీ అది కామెడీ అవ్వలేకపోయింది, ఇటు స్పై అవ్వలేకపోయింది. కంప్లీట్గా సెకండ్ హాఫ్ కంప్లీట్గా వరస్ట్ అనిపించింది అన్న, అసలేం బాలేదు. సినిమాకి ఇంకోటి దరిద్రంగా ఉందంటే ఆమె క్యారెక్టర్, అది అసలు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. తన స్లాంగ్ అయినా తన ఇదైనా సరే అసలు యాక్టింగ్కి స్కోప్ లేదు, ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ స్టోరీ కూడా అవసరం లేదు, తన క్యారెక్టర్ కంప్లీట్గా సినిమాకి అవసరం లేదు అలాంటి క్యారెక్టర్. ఇంకొక నెగిటివ్ ఏంటంటే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ వచ్చిన ప్రతిసారి పడుకోవచ్చు అనమాట, అది ఒకటి పాజిటివ్ సాంగ్స్లో అయితే. మిగతా ఏమీ బాలేదన్న, అసలు ఏం బాలేదు. యాక్షన్ ఏదో ట్రై చేశారు కానీ అంత ఎక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది, అసలు ఏం బాలేదు. ఓవరాల్గా కంప్లీట్గా బిలో యావరేజ్, డిజాస్టర్ అవుట్పుట్. కామెడీ అని ట్రై చేశారు కానీ ఫస్ట్ హాఫ్ వరకు కామెడీ కొంచెం ట్రై చేశారు కానీ సెకండ్ హాఫ్ అసలు ఏం లేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్ జీరో. 1 point. నెక్స్ట్ అంటే తను ఆ మూడ్లో ఉండిపోయాడు, డీజే టిల్లు 2 మూడ్లో ఉండిపోయాడు. తన ఎంట్రీ కూడా డీజే టిల్లు బ్యాక్గ్రౌండ్ వేసి అది కొంచెం ఆ జానర్లో ఉండిపోయాడు తప్ప కంప్లీట్గా కొత్త జానర్ ట్రై చేద్దాం అన్న ఇది లేదు. అండ్ యాక్టింగ్ కూడా తను తీసుకున్నది టిల్లు స్క్వేర్కి దీన్ని కంపేర్ చేసుకుంటే స్టోరీ వైజ్గా కాన్సెప్ట్ వైజ్గా డిఫరెంటే కానీ యాక్టింగ్ వైజ్కి వచ్చేసరికి సేమ్ టిల్లు స్క్వేర్ని రీపీట్ చేశాడు అనిపించింది, ఎక్కడ కొత్తగా అనిపించలేదు తన యాక్టింగ్ వరకు. ఇప్పుడు కొండను తవ్వాలనుకున్నవాడు సిద్ధు అనమాట. అలాగే ఆకాశంలోకి నిచ్చెన వేసుకుని వెళ్ళి ఇంత ధనసు ఇరిసేవాడు సిద్ధుయే. అంటే ఏంటనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా చాలా బాగుందండి. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అంటే ఇంకా ప్రకాష్ రాజ్ గారు ఇంకే రోజు వెనక్కి వెళ్ళిపోయాడేమో అన్నట్టు అంత బాగా చేశాడు, బాగుంది యాక్టింగ్. అలాగే భాస్కర్ గారు ఒక బొమ్మరిల్లు భాస్కర్ అని వదిలేసి నిజంగా ఇప్పుడు ఇంకా ఈ సినిమా పేరు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా జాక్ భాస్కర్ అని వస్తుంది నాకు తెలుసు. జాక్ భాస్కర్ అంటే బాగుంటుంది. ఆల్రెడీ బొమ్మరిల్లు వచ్చి 20 years ఇప్పుడు పైన అయిపోయింది కాబట్టి జాక్ భాస్కర్ సూపర్ సార్. అంటే ఒక ఫ్యామిలీ స్టోరీలోనే తీస్తారు, ఇది ఆరెంజో ఫ్యామిలీ స్టోరీలు అనుకున్నాం, అలాంటిది కాకుండా ఒక రా కంటెంట్ మీద, ఒక పాకిస్తాన్ కంటెంట్ మీద, మన ఇండియా దాని మీద చాలా మంచి సబ్జెక్ట్ తీశారండి. చాలా బాగుంది సినిమా, చూడాలి ప్రతి ఒక్కడు, ఒక యూత్ ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ కూడా చూడవలసిన సినిమా. చాలా బాగుంది. సాంగ్స్ మ్యూజిక్ బాగా చేసింది. ఒక ముస్లిం క్యారెక్టర్లో చాలా బాగా పండించిందండి. బ్రహ్మాజీ గారేంటి ఇందులోను, అలాగే నరేష్ గారేంటి అందరూ బాగా పండించారండి. నా తరపు రేటింగ్ 3 ఇస్తున్నానండి. నైస్ సినిమా. హైలైటింగ్ హీరోయిన్ అండి. హీరో కామెడీ పండిస్తూ ఒక పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎలా పట్టుకున్నాడు అనేది కంటెంట్. నేను బొమ్మరిల్లు భాస్కర్కి హ్యాట్స్ ఆఫ్. ఈ రోజుల్లో ఇలాంటి కథను ఎంచుకుని ఇలాగా మనం బయటకు వస్తూ ఇంత నవ్వుతూ ఇంత మనలో ఒక దేశభక్తి కోసం వచ్చామని నాలో అయితే కనిపిస్తుందండి. మంచి సినిమా తీస్తాను. నైస్. ఎందుకు మనం కామెడీ ఎంత చూసినామో యాక్షన్ అంతా బాగా చేసింది. ఇలా ఫైటింగ్స్ కానీ చాలా రేసింగ్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్, మన బేబీ హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, మళ్ళీ ఇది ఒక సినిమా జాక్ మిగుతో వచ్చింది, మళ్ళీ ఆమె ఈ సినిమాలో కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎందుకంటే ఆమె యాక్టింగ్ చూస్తుంటే మాత్రం చాలా బూస్ బౌన్సర్ అంతా బాగా చేసింది యాక్టింగ్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ సూపర్. అది ఈ సినిమాలో నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక రా ఏజెంట్గా అసలు నిజంగా సిద్ధు జొన్నలగడ్డ దగ్గర నుంచి అంత లవ్ స్టోరీలు అన్నీ ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ దేశం కోసం ఇంత కష్టపడవచ్చు అన్న చెప్పే విధంగా సినిమా అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఏం లేదు, స్టోరీ అయితే చాలా నీట్గా వెళ్ళిపోయింది. మన సిద్ధు జొన్నలగడ్డ భారతదేశం కోసం ఏదైనా చేయాలి, సో నేను రా ఏజెంట్ అవ్వాలని చెప్పి ఇంటర్వ్యూలు అటెండ్ అవుతాడు. సో ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అవుతాడు అనమాట. నువ్వు దేనికి పనికి వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. సో వీళ్ళు ఎవరు జాబ్ ఇచ్చేది ఏంది, నేనే రా ఏజెంట్ అని చెప్పేసి అనుకుని ఓన్గా రా ఏజెంట్ అవ్వాలని చెప్పేసి పాకిస్తాన్ మీదకి వెళ్ళడం, వాళ్ళ శత్రువులు పట్టుకోవడం ఇట్లా ట్రై చేస్తూ ఉంటాడు. సో ఈ కన్వర్జేషన్లో మన ప్రకాష్ రాజ్ గారు రా ఏజెంట్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కాన్వర్జేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ డైలాగులు కానీ సిద్ధు జొన్నలగడ్డ అంటేనే డైలాగులు, ఈ సినిమాలో డైలాగ్స్ అయితే మాత్రం చాలా అంటే బాగున్నాయి. అండ్ మన బేబీ క్యూట్ బేబీ అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అంటే ఒక ఏజెన్సీగా చేయడం అనేది బాగుంది. వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ సినిమా ఓవరాల్గా చెప్పాలంటే సింపుల్గా ప్లెయిన్ స్టోరీతో చాలా క్యూట్గా వెళ్ళిపోయింది. లాస్ట్ అసలు క్లైమాక్స్ అయితే మాత్రం ప్రకాష్ రాజ్ గారు ప్రాణాల్లో ఈయన కాపాడి జాబ్ కొడతాడు, అది హైలైట్. సినిమా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడండి. అంటే డైలాగ్స్ అయితే మాత్రం మస్తు ఉన్నాయి, సాంగ్స్ ఏమి లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం బాగుంది. పాకిస్తాన్లో నేపాల్లో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా హైలైట్గా ఉంటాయి. సినిమా ఓవరాల్గా మాత్రం గుడ్ సూపర్ హిట్. సాంగ్స్ ఏం లేదు భయ్యా, సినిమా బాగుంది భయ్యా.
ఎందుకంటే చాలా బాగుంది సినిమా. డైలాగ్లో ఒకటే చాలా బాగుంది. డైలాగ్లో ఒకటే బాగున్నాయి భయ్య. రొమాన్స్ చూపెట్టలేదు కానీ యాక్షన్స్ బాగుంది. మెంటల్ లేకపోతే భయ్య సినిమా సూపర్ ఉంది భయ్య. కిర్రాకు. హీరోని చాలా బాగుంది భయ్య. హీరోని చాలా బాగుంది. హీరోని కూడా కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఇస్తే బాగుందని అనుకుంటున్నాను. సాంగ్స్ బాగుంది భయ్య. సాంగ్స్ బాగుంది. హీరో డీజే టిల్లు సాంగ్స్ వెళ్తాడు భయ్య. కిడ్నాప్ చేసేటప్పుడు డీజే టిల్లు సాంగ్స్ వెళ్తాడు. నవ్వు కామెడీ ఎక్కువ ఉంది భయ్య. సూర్యులు ఇస్తాడు భయ్య, మస్తు ఉంది. ఇంకా రొమాన్స్ సూపర్ భయ్య. సాంగ్స్ బాగుంది భయ్య. స్టెప్ కూడా బాగుంది భయ్య. డీజే టిల్లు కేక్ ఉందన్నా, సూపర్. సో డెఫినెట్లీ నేను 2 సార్లు చూస్తా. మోస్ట్లీ చాలా బాగుంటుంది సినిమా. ఇంకా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఐ విల్ సీ సెకండ్ టైం ఆల్సో. సో మొత్తం కామెడీ ట్రాక్, మళ్ళీ డీజే టిల్లు హ్యూమర్, ఇంకా హీరోయిన్ అవన్నీ చాలా బాగున్నాయి. అంటే భాస్కర్ ఇస్ బ్యాక్ అంతే. బాగుంది. తెలుగు హీరోయిన్, అది కూడా తెలుగు, ఇక్కడ మన స్టేట్ నుంచి అమ్మాయి కదా. సో చాలా బాగుంది. అండ్ తనకి చాలా ఇంకా క్యారెక్టర్స్ వస్తాయి. చాలా బాగుంది. కిస్ సాంగ్ బాగుంది. అదే మొత్తం కెమిస్ట్రీ, ఎట్లా వాళ్ళు యునైట్ అవుతారు అక్కడి నుంచే మొత్తం కథ. డ్రాబ్యాక్స్ అనేది అంటే అలాగా, నేను ఫుల్ ఎంజాయ్మెంట్ ఊపు కోసం హైదరాబాద్లో ఫస్ట్ డే చూడాలి అని వచ్చిన. నాకు చాలా నచ్చింది. కథంతా ఈడనే తిరుగుతూ ఉంటుంది. ఇంకా హైదరాబాద్ యాంగిల్స్, మళ్ళీ మన దక్కని భాష, అవన్నీ చాలా మజా వస్తుంది. సో చాలా బాగుంది ఓవరాల్గా. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ అదే ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. అంటే ప్రకాష్ రాజ్కి ఇంకా డీజే టిల్లు అదే సిద్ధుకి చాలా ఉంటాయి. సో ఆ కథ ఇస్ బిల్డింగ్ అబౌట్ దర్ బాండింగ్ అనమాట. అదే మొత్తం మెయిన్ కంటెంట్. ప్రకాష్ రాజు మళ్ళీ సిద్ధు మధ్యలో ఏం జరుగుతుందో అదే మొత్తం వాళ్ళ లైఫ్ సెట్ చేస్తుంది. వాళ్ళు లేకపోతే వాళ్ళు సెట్టే మొత్తం మలుపు తిప్పేస్తుంది. సో ప్రకాష్ రాజ్ ఇంకా సిద్ధు కోసం అంతా కోర్ అంటే క్యారెక్టర్స్ అంటే వాళ్ళే. అంటే కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆరెంజ్ క్రిస్ప్ మాత్రం ఉంటుంది. సో ఇట్స్ క్రిస్ప్ క్రాఫ్ట్ అంటున్నాను నేను. బాగుంటుంది సినిమా. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. సినిమా సూపర్ హిట్. నోట్లో వచ్చిందంటే పట్టు అవుతుంది. నువ్వు అనొద్దు. సినిమా సూపర్ హిట్ అంతే. అవును, ఇట్టే కాదు, అంతే. అద్దు ఆ మాట 8,000 కోట్లు. 5 స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందే సినిమాకి. జాక్ అన్న సినిమా అంటే మామూలు కూడదు. ఆ రేంజ్ లో సినిమా. ఒక డీజే టిల్లు అంతే. 1, 2, 3 దానికి మించిపోయింది సినిమా. ఇందులో రాధిక ఉందా లేదా? రాధికకి మించిన ఉంది. రాధికకి మించిన బేబీ క్యూట్. అసలు ఏమన్నా క్యూట్ ఉందో తెలుసా? కొర్రికాడు కొరికాడే కాదు, నవ్వులు మింగేసాడు. అదే నవ్వులేసాడు. సినిమా సూపర్ నాకేసాడు. నవ్వులు మింగేశాడు, నాకేసాడు. కొరికాడు ఒక్కరుగా కోసుకొని తినేసాడు అంతే. ఈ సినిమాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనిషి పుట్టిన తర్వాత మనిషి బతకాలంటే, ఒక మనిషి ఉండాలంటే ఈ సినిమా చూడాలి. దయచేసి సినిమా చూడండి అయ్యా. థియేటర్ వచ్చి చూడండి అయ్యా, ఓటీటీలో కాదు. అది చెప్పు. భయ్యా నేను నెగిటివ్ అయితే ఏం చెప్పలేను. ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక సాంగ్ ఉంటుంది అనమాట. హరబ్ సాంగ్లో ఒక టైప్ ఆఫ్ లో ఉంటుంది. ఆ సాంగ్ అయితే హైలైట్ సాంగ్. 5కి నేను 3 ఇస్తాను. జాక్ మూవీ చాలా బాగుందన్న. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో యాక్షన్ సీన్స్ సిద్ధు జొన్నలగడ్డ నుంచి మనం ఇప్పుడు వరకు చూస్తామని ఎప్పుడూ అనుకోలేదన్నమాట. కానీ ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ నుంచి ఒక యాక్షన్లో కూడా ఫన్ పండించవచ్చు అనేది చూపించడం అయితే ఈ జాక్ మూవీలో అయితే చూపించడం జరిగిందనమాట. సో టెర్రరిస్టుల నుంచి మన దేశాన్ని ఎలా కాపాడాలనేసి అనే ఒక లైన్ తీసుకుని సినిమా తీయడం అనేది మంచి హ్యాట్సప్ అని చెప్పొచ్చు డైరెక్టర్ గారికి. చాలా బాగుంది. కానీ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ఇంకొంచెం పెట్టుంటే బాగుండేది. కొంచెం ఆ లవ్ అండ్ ఎఫెక్ట్ ఆ సీన్లు మాకు కనిపించలేదు. యూత్కి కావాల్సింది అదే కాబట్టి. కానీ మంచి యాక్షన్ మూవీ చూస్తే చాలా థ్రిల్ అవుతాం. చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు. చాలా బాగుంది సినిమా.
డైరెక్షన్ అంతా బాగుందన్న, చెప్పుకో అవసరం లేదు డైరెక్షన్ గురించి, అన్ని ప్రతిదీ బాగుంది. కానీ సాంగ్స్ తగ్గినాయి, సాంగ్స్ ఇంకా ఉంటే బాగుండేది. అంటే స్టోరీకి తగ్గట్టు సాంగ్స్ ఉండాలి కదా. సో ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక సాంగ్ వస్తుంది అనమాట, ఫైట్ సీన్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటి నేనైతే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ వచ్చి చూడవచ్చు. సో పక్కా బ్లాక్ బస్టర్ భయ్యా సినిమా. జనరల్గా ఏంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్లో వస్తున్నాయి, బట్ డిఫరెంట్ జోనల్లో ఒక మంచి యాక్టివ్ కాన్సెప్ట్ తగ్గట్టుగా, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సిద్ధు జొన్నలగడ్డ రా నేపథ్యంలో ఒక చిన్న డిసప్పాయింట్ ఇన్సిడెంట్ని లైఫ్ బూస్టప్గా చేసుకొని దేశం మీద చూపించే ఒక యాక్టివేషన్ అనేది కొత్త వేరియేషన్ అనిపించింది. బివిఎస్ ప్రసాద్ గారి నిర్మాణంలో, శామ్ సిఎస్ గారి మ్యూజిక్, ప్రకాష్ రాజ్ గారి టైటిల్స్ వాయిస్ ఓవర్ కానీ, సుబ్బరాజు గారి క్యారెక్టరేషన్ కానీ, నరేష్ గారి తండ్రి పాత్రలో చూస్తుంటే మనం ఏం చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్ ఎవరికి రివీల్ చేయకూడదు. టోటల్గా ఆ ప్రెస్టేషన్ అనేది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా వైష్ణవి చైతన్య గారు కూడా జనరల్గా చేసిన సినిమాలకు కానీ ఈ సినిమాలో ఓన్ ప్లాట్ఫామ్గా ఒక క్రియేటేషన్ తగ్గట్టుగా రెండైన దగ్గరికి ఎక్కడ బోర్ అనిపించలేదు. యూత్కి ఒక మంచి బూస్టప్ మూవ్. అలాగే ఇలాంటి సినిమాలు కూడా చాలా వేరుగా వస్తాయి. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. చాలా తక్కువ కనిపిస్తుంది, అంటే డైలాగ్స్ అనే వే ఆఫ్ టాకింగ్ అట్లా ఉంది, బట్ స్టిల్ స్టోరీ పెద్ద అసలు ఏం అక్కడ పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ లాగా ఏం అనిపించలేదు. ఏదో నార్మల్ చిన్న మూవీస్ కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు, అసలు అట్లా కూడా లేదు. ఐఎమ్ సారీ, వాళ్ళు కష్టపడి ఉండొచ్చు, బట్ స్టిల్ మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అన్నీ నార్మల్గానే ఉందండి, ఇది బెస్ట్ అని చెప్పడానికి ఏం లేదు. హీరో కోసం కొంచెం వచ్చి ఉండవచ్చు చాలామంది, కానీ అంత గ్రేట్గా ఏం లేదు. లేదు భయ్య, నాకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందో సెకండ్ హాఫ్ కూడా అంతే. అంటే ఒకే లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉంది, సెకండ్ హాఫ్ తగ్గడం అనేది అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అలాగే ఒక మామూలుగా కొన్ని సినిమాలు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అన్న బాగుంటుంది, సెకండ్ హాఫ్ అన్న బాగుంటుంది, కానీ నాకు ఇది మొత్తం ఒకే లెవెల్లో వెళ్ళిపోయింది అనిపించింది సినిమా. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి భయ్య. సినిమాకి సంబంధించి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి వేరే లెవెల్లో తీసుకెళ్ళొచ్చు. ఓవరాల్ సినిమా బాగుందన్న, చూడొచ్చు, మంచి సినిమా. అమ్మాయి ఏం చెప్పాలన్నా, అసలు సినిమా అంతా వేరే లెవెల్ అయితే నిజంగా ఈ సినిమాలో ఒక లిప్ లాక్ ఉంటుంది భయ్యా. అసలు ఎంత పద్ధతి. అసలు వైష్ణవ్ గారి గురించి చెప్పాలంటే చాలా క్రేజీ భయ్యా. అసలు అమ్మాయి అసలు ఆ ముద్దు పెడుతుంటే ఉంటుంది భయ్యా, ఆ లిప్స్ ఇట్లా స్ప్రెడ్ చేసి వేరే లెవెల్ భయ్యా. నిజంగా ఆ లిప్ లాక్ కోసం మళ్ళీ చూడాలనిపించింది. అంటే లిప్ లాక్ అంటే కొన్ని సినిమాలలో ఎట్లా ఉంటుందంటే వల్గారిటీ ఉంటుంది, కానీ ఈ లిప్ లాక్ చాలా నీట్గా కూల్గా బాగా యూత్కి ఎంజాయ్ చేసేటట్టుగా వైష్ణవ్ నుంచి మనం ఎప్పుడు చూడని వైష్ణవ్ గారిని అయితే మళ్ళీ చూసినాము. హీరోయిన్ గారి క్యారెక్టర్ తక్కువ ఉంది, కానీ ఆ లిప్ లాక్ చాలు భయ్యా. సినిమా మొత్తంలో ఆ లిప్ లాక్ చాలు, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఆమె క్యారెక్టర్ దగ్గర నీకు ఏంటంటే అది ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టరు, ఆ లవ్ ట్రాక్ కానీ. అలాగే నిజంగా ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమాలో ఈజ్ సిద్ధన్న కెరియర్లో ఈజ్ మంచి సినిమా. అంటే అమ్మో చాలా తేడా ఉంది భయ్యో, కొలతలు తేడాలు వచ్చేస్తాయి మామూలుగా లేదు. సినిమా అంటే ఒక హీరోయిన్గా, తెలుగు హీరోయిన్గా అయితే చాలా క్రేజీ అన్న. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని తన హీరోయిన్ అవ్వడం, అలాగే తెలుగు అమ్మాయిగా చాలా బాగా అందరికీ కనెక్ట్ అవ్వడం, మన ఇంట్లో మనిషి లెక్క కలిసిపోవడం చాలా బాగా అనిపించింది సినిమాలో. నాకైతే ఆ లిప్ లాక్ సీన్ కానీ, తన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందన్న. చాలా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా అర్థం కనిపిస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. రా ఏజెంట్గా పనిచేస్తాడన్న, అంటే మన అవకాశాలు మనకు కల్పించవు, మనమనే కల్పించుకోవాలనేది పాయింట్ చాలా కొత్త చూపించారు నిజంగా. బొమ్మరీలు భాస్కర్ కానీ తన మార్క్ అంత అనిపించలేదు. ఓకే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎటీవేర్కి అయితే బాగుందన్న, మన అన్న లుక్స్ కానీ. మెయిన్ సినిమా ప్లేస్ అంటే వైష్ణవ్ అన్న చాలా బాగా అనిపించింది, తన రోల్ కూడా చాలా బాగుంది. చాలా ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఓకే పర్లేదు ఫీలింగ్ కలిగింది. టిల్లు జోనర్ కాదని సపరేట్ జోనరు, అప్పుడప్పుడు కొద్దిగా టిల్లు వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు, కానీ ఎట్టుకెళ్ళకి అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం కూత ర్యాంప్, సెకండ్ హాఫ్ మాత్రం మనం అనుకున్న రేంజ్ రాకపోయినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. డైలాగ్ ఎవరు చాలా బాగుంది. బొమ్మరీలు భాస్కర్ మార్క్ అయితే నాకు మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తాను. సో ఓకే నైస్, చాలా బాగుందన్న. ఓకే మూవీ మాత్రం మన జొన్నలగడ్డ సిద్ధు గారు మాత్రం ఆయన క్యారెక్టర్ మాత్రం అమ్మతోడు చెప్తున్నా బ్రదర్,
జొన్నలగడ్డ సిద్ధు అన్న మాత్రం ఆయన క్యారెక్టర్ మాత్రం న్యాయం చేసిండు బ్రదర్. ఆయన అమ్మతోడు చెప్తున్నా, ఆయన జొన్నలగడ్డ సిద్ధు ఆయన సీన్ రాగానే అమ్మతోడు మస్తు సూపర్ అనిపిస్తుంది. మిగతా రోల్లా మిగతా టైంలో ఇక దొబ్బింది. సాంగ్స్ మాత్రం ఏమాత్రం బాగలే. డ్యాన్సులు ఎందుకు ఆ డ్యాన్స్ కష్టంగా అతి కష్టంగా జానీ మాస్టర్ కష్టపడ్డాడేమో కానీ అది కష్టం మీద డ్యాన్స్ చేసిండు మన జొన్నలగడ్డ సిద్ధన్న. నేను చెప్తున్నా అక్కడక్కడ ఆయన కామెడీ మాత్రం మీ సార్కు పెళ్ళి కాలే అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ కామెడీ జోన్ మాత్రం ఓ మేడం ఇదరా మీ సార్కి పోయి మీ పెళ్ళానికి రొమాన్స్ చేసుకోమను, మా దగ్గర వచ్చి నాకే తలగా ఎందుకు తింటుండని అక్కడక్కడ కామెడీ మాత్రం బాగా జొన్నలగడ్డ సిద్ధన్న మాత్రం పండించిండు. భాస్కర్ గారు ఇంకా కొద్దిగా ఆ స్టోరీని కొద్దిగా అటుపట్టి కొద్దిగా మలిచి తీస్తే కొద్దిగా ఆయనకు సెట్ అయ్యేలా తీస్తే బాగుండు. కాకపోతే ఈ సినిమాకి హీరో మాత్రం ప్రకాష్ రాజ్ గారే. జొన్నలగడ్డ సిద్ధు కొద్దిగా ఆయన గ్లామరు, ఆయన కొద్దిగా ట్రెండింగ్ హీరో కాబట్టి హీరోగా పెట్టాలంటే పెట్టిరు, ఆయనకు అంతే హీరోగా పెట్టాలంటే పెట్టిరు. ఈ మూవీకి హీరో మాత్రం ప్రకాష్ రాజ్. కానీ ఇట్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్కి ఇవ్వద్దని తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకు బ్యాన్ చేయాలన్నా అని మీ క్వశ్చన్ మీరు ఇస్తారు కదా. బ్యాన్ చేయాలంటే తెలుగు భాష అయినా తెలుగు ఇండస్ట్రీ అయినా ఆయనకి ఇష్టం ఉండదు. ట్విట్టర్లో మీరు ఫాలో అయితే ఆయన అప్పుడప్పుడు సెటర్లు వేస్తాడు. ఇలాంటి చిల్లరగాలకు బైకాట్ చేయాలి తెలుగు ఇండస్ట్రీ నుంచి. ఆయన క్యారెక్టర్ భర్తీ చేయాలంటే సాయి కుమార్ జగపతి బాబు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని భర్తీ చేసుకొని సినిమాలు తీసుకోండి. దయచేసి ప్రకాష్ రాజ్ గారిని తెలుగు ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలని నేను కోరుకుంటున్నా. జై హింద్, జై పిఎస్పీకి. ప్రొడ్యూసర్ పైసలు సూపర్ నచ్చిందన్న. అంతకుముందు ఆమెని ఆ సినిమాలో పాత సినిమా ఏదో ఉంది కదా, ఆ సినిమాలో ఆమెని కొంచెం చిన్న చూపు చూసిర్రు. అంటే ఆ క్యారెక్టర్ చేసిందని చిన్న చూపు చూపించారు. ఈ సినిమాలో ఆమె ఉన్నది ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుంది అంతే. ఆ 30 మినిట్స్ ఉన్న దాంట్లో కూడా చాలా మంచిగా నచ్చింది. నేను చెప్తున్నా కదన్నా, దండం పెట్టొచ్చు అన్న సినిమాకి. నాకు సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ మాత్రం సూపర్ నచ్చింది. డీజే టిల్లులో ఎట్లా కడుపు నవ్వుపించిండో ఇందులో ఆయన ఏందో చూపించుకున్నాడు అంతే. ఆయన ఏందో చూపించుకున్నాడు. చెప్తున్నా కదన్నా, కొత్త మొత్తం అసలు ఎవడు యాక్సెప్ట్ చేయడా సినిమా అట్లా స్క్రీన్ మీద పోతా ఉంటే ఎవడు ఏమనుకుంటాడో తెలుసా, అరే ఇదేంద్రా బాయ్ బొంగుల సినిమా. నేను సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు నా పక్కన 4-5 అదే అనుకుంటారు, ఇదేం సినిమా రా పిచ్చిలేస్తుందంటే. పిచ్చిలేస్తుందంటే కొత్త కాన్సెప్ట్ మైండ్లోకి ఎక్కించుకోవాలి. ఎప్పుడు డీజే టిల్లు, అర్జున్ రెడ్డి అవే RX100 కావాలంటే నడవవు. కొత్త రావాలి, కొత్త సినిమాలు రావాలి, దూకాలి. వీడికి వచ్చి సినిమా సరే ఇంకోటి కూడా చెప్తా, సినిమా అంతా తీసిపోయినాక మీరు పెట్టుకోరో నాకు తెలియదు. సినిమా అంతా చూసినాక వీడికి వచ్చి ఎగురుతారు. ఇది ఏడ్చుకుంటా అది ఏడ్చుకుంటా ఇట్లుంది పోయారు, నోటు దింపుకుంటా పైసలు చెప్పుకుంటా కాదు. డ్యామ్ షూర్ రివ్యూ చెప్పాలి. మొన్న ఏముంది, నాకు మ్యాడ్ సినిమా పిచ్చగా నచ్చింది. రాబర్ట్ నూడ్ ఇంకా నచ్చింది. ప్రతిదీ నచ్చింది. ఇది చెప్తున్నా కదా, ఇది నేను 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు, కానీ 5కి 5 ఇయ్యను. ఎందుకంటే 5కి 5 ఎందుకు ఇయ్యనంటే, సినిమాలో 5కి 5 ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి నచ్చాలి. సినిమాలో ప్రతి ఒక్కటి అంటే ఏంది, కింద స్క్రీన్ ప్లే స్టార్టింగ్ టైటిల్ కార్డ్ పడ్డ నుంచి ఎండ్ కార్డ్ పట్టేదాకా ప్రతి ఒక్క సీన్ ఎట్లా థియేటర్లో కూర్చుంటే కదలొద్దు, బోరింగ్ రావద్దు సినిమాలో. బూజ్బాంగ్ సీన్స్ అంత ప్రతి బాలయ్యలాగా ఎక్స్పెక్ట్ చేసుకొని పోతానా, ఏదో ఎంజాయ్. ఈయన హీరోయిన్ సిద్ధు జొన్నలగడ్డ RX100 నుంచి లేచుకుంటూ వస్తుండే. ఇందులో నాకు కొత్త కాన్సెప్ట్లో కనిపించే వరకు నేనే సూపర్ ఉందన్న. మ్యూజిక్ ఇనసొంపుగా సూపర్ అనిపించింది. మ్యూజిక్ 3 సాంగ్స్ ఉన్నాయి, స్లోగా ఉన్నాయి. ఓకే అన్న, ఫైనల్గా సినిమాకి 5కి 4 ఇవ్వచ్చు. లేదంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF కానీ వాళ్ళకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఎంతో వాళ్ళ చేసే పనులు కూడా బయటకు చాలామంది తెలియదు. అలాంటి దాన్ని చాలా సరదాగా చాలా జోవియల్గా చూపించినట్టు అనిపించింది. అది నాకు అంత అనిపించలేదు. బొమ్మరేల్ భాస్కర్ గారి నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. అండ్ ఆయన మార్క్ సినిమా కాదు, బట్ సిద్ధు గారి యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. అండ్ వైష్ణవి చాలా మంచి పెర్ఫార్మర్. ఆవిడకి స్కోప్ దొరకలేదు, ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసే స్కోప్ అయితే వైష్ణవి గారికి దొరకలేదనే ఫీల్ అవుతున్నా. ఆయన యాక్టింగ్ మిగతా వాళ్ళందరూ ఎవరి క్యారెక్టర్స్ వరకు వాళ్ళు పెర్ఫార్మెన్స్ అయితే బాగా చేశారు, అందులో ఏం లేదు. బట్ నాకైతే స్కోప్ అంత గొప్పగా వీళ్ళు ఎవరు చేసినట్టు అనిపించలేదు. ఓన్లీ సిద్ధు గారు 1 మ్యాన్ షో అనమాట సినిమా అంతా. అండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. డీజే టిల్లులోనే ఈయన పెర్ఫార్మెన్స్ వరకు ఆయన 100%. బట్ రెస్ట్ ఆఫ్ ద ఫిలిం నాకు చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూడొచ్చు, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా చూడొచ్చు. సిద్ధు గారి ఫ్యాన్స్కి మంచి ఫీస్ లా ఉంటుంది, అదంతా చూసుకోవచ్చు. బట్
స్టోరీ ఏంటి, దేనికోసం తీశారు, రాని ఎందుకు అలా చూపించారంటే నో ఆన్సర్స్. సో క్వశ్చన్ మార్క్ అదంతా కూడా. రెస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇంకా అంతే, చూసేవాళ్ళు బట్టి. అది నా ఒపీనియన్, ఇది ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఎవరి ఒపీనియన్ని తప్పడట్లా, బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్. దీన్ని ఎవరైనా తప్పుగా తీసుకుంటే అది వాళ్ళ ఇష్టం. రేటింగ్ అడిగితే 5కి 2 రేటింగ్ ఇస్తాం. మేము ఎక్స్పెక్ట్ పెట్టుకొని వచ్చినాము. ఎక్స్పెక్ట్ కాకపోతే సినిమా చూస్తే మనం ఫీల్ రావాలన్న. టిల్లు స్క్వేరు 1లోని సాంగ్ ఇప్పటికీ చెవుల్లో మారు అవుతుంది అన్న. అట్లాంటి సూపర్ డూపర్ హీరో ఇట్లాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు. లేదంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా తీసిన ఆయన డైరెక్టరు, అంత బెస్ట్ డైరెక్టరు ఇట్లాంటి ఎలా సినిమా తీసండి. ఒక టాప్ హీరో, ఒక టాప్ డైరెక్టరు తీసిన అట్టర్ ఫ్లాప్ సినిమా ఏదంటే ఇదే అన్న. స్టోరీ అందులో స్టోరీ ఏం లేదన్న. ఒక రా సబ్జెక్ట్ని తీసుకొని ఏదో ఫ్రై చేసండి అన్న. జొన్నలగడ్డ సినిమా అంటే మీరు హీరో గురించి అడగాలి. హీరోయిన్ కానీ సైడ్ క్యారెక్టర్స్ గురించి కానీ విలన్ గురించి కానీ అడగొద్దు. ఓన్లీ ఆయన సినిమా అంటే 1 మ్యాన్ షో ఉంటుంది. ఆ 1 మ్యాన్ షోలో అసలు ఇది ఏమంటే ఏం జీరో. రా అంటే ట్విస్టులు ఉండాలన్న. ఇందులో ఒక ట్విస్ట్ చూపించమని, ఒక్క ట్విస్ట్ లేదు. 24 మంది కోచ్లు ఏం చేయలేకపోతే 25వ వ్యక్తి బొమ్మరిల్లి భాస్కర్ కూడా ఏమీ చేయలేకపోయాడు. మూవీలో హీరో క్యారెక్టర్ ఫెయిల్యూర్ అయితే సినిమా కూడా ఫెయిల్యూర్ క్యారెక్టర్. అదే అన్న, మంచి మెసేజ్ సినిమా అన్న, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. దాన్ని నెరేషన్ చేయడం రాలేదు. స్టోరీ తీసుకున్నది బాగుంది, హీరో సెలెక్షన్ బాగుంది, కానీ ఆ మిక్సింగ్ ఈ బయటికి ఇచ్చేది బాగోలేదు. 0 ఇస్తాం.